హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ప్రేమమూర్తులు. ఈ కథని రచించిన వారు ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆఫీసు నుండి రూముకి బయలుదేరుతున్నాడు కార్తీక్. సెల్ ఫోన్ మోగింది. తీసి చూశాడు. అమ్మ కాలింగ్. లిఫ్ట్ చేసి, ఏంటమ్మా ఈ టైంలో? మామూలుగా నేను రూమ్ చేరిన తర్వాత చేసేదానివిగా అని అడిగాడు కార్తీక్. మీ విశాల జేజమ్మ చనిపోయిందిరా, వెంటనే బయలుదేరు. ఆమె గొంతులో ఏడుపు ఫోన్లో కూడా స్పష్టంగా వినిపిస్తుంది. అవునా, ఎప్పుడు జరిగింది? అతని గొంతులో కూడా ఆదుర్ద. ఇందాకే ఊరి నుండి ఫోన్ చేసి చెప్పారు. ఇక రేపు ఉదయాన్నే అంత్యక్రియలు ఉంటాయి. నువ్వు ఇప్పుడు బయలుదేరితే కానీ అందుకోలేవు. వెంటనే బయలుదేరు. సరేనమ్మా, నేను ఇటు నుండి ఇటే బయలుదేరతాను. మీరు ఊరికి వెళ్ళిపోండి, నేను నేరుగా అక్కడికి వచ్చేస్తాను. తన చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ స్నేహితుడికి అప్పచెప్పి, బాస్కి లీవ్ లెటర్ పంపి గబగబా బస్టాండ్ చేరుకున్నాడు. ఎక్కువసేపు వెయిట్ చేయకుండానే తన ఊరి బస్సు వచ్చింది. బస్సు ఎక్కి కూర్చున్నాడు. విశాల జేజమ్మ ఇక లేదు అనుకుంటే అతనికి చాలా బాధగా ఉంది. మామూలుగా అయితే ఈ తరం పిల్లలకు వారి తాతయ్యలతో, నానమ్మలతో అనుబంధం తక్కువనే చెప్పుకోవాలి. కానీ ఈ ప్రపంచంలో ప్రేమకు లొంగని మనుషులు ఉంటారా? విశాల జేజమ్మ ప్రేమకు మారుపేరు. ఆమె అందరి మీద చూపించే ప్రేమ వాళ్ళని ఆమె దగ్గరికి లాక్కు వెళుతుంది. అసలు ఆమెది చాలా విచిత్రమైన జీవన గమనం. అలాంటి కథ బహుశా ఎక్కడూ ఎవరు కని విని ఉండరు. కార్తీక్ వాళ్ళ నానమ్మ చెల్లెలు ఈ విశాల జేజమ్మ. వారి వైపు నానమ్మను జేజమ్మ అని పిలుస్తారు. రాయలసీమలో ఓ పల్లెటూరు కార్తీక్ వాళ్ళది. తల్లిదండ్రులది మేనరికం కావడంతో కార్తీక్కు అమ్మమ్మ గారి ఊరు, నానమ్మ గారి ఊరు ఒకటి. కార్తీక్ వల్ల నాన్నగారు కొంతవరకు చదువుకోవడం వలన ఉద్యోగరీత్యా దగ్గరలోని పట్టణంలో ఉండేవాళ్ళు. శని ఆదివారాలు సెలవులు వచ్చినప్పుడల్లా పల్లెటూరులో ఇంటికి వెళ్ళేవాళ్ళు. అందువల్ల కార్తీక్ తాతయ్య నానమ్మలతో కాస్త చేరిక ఎక్కువ. విశాల జేజమ్మ వాళ్ళు అదే ఊర్లో బయట విడిగా ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంటి చుట్టూ పూల మొక్కలతో, ఎప్పుడూ అలికి ముగ్గులు దిద్దిన ముంగిలితో చూడ చక్కగా ఉండేది. పిల్లలు ఎవరు ఎంత అల్లరి చేసినా ఆమె ఏం అనేది కాదు. ప్రేమగా చేరదీసేది. కార్తీక్ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా ఏవో పిండి వంటలు చేసి పెట్టేది. కానీ ఆమె ఎవరింటికి వచ్చేది కాదు. ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు కారు. చిన్నతనంలో కార్తీక్ బుర్రకు ఇవేం తెలిసేవి కావు. కార్తీక్ విశాలమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతని నానమ్మ కోప్పడేది. కార్తీక్ అవేమీ లెక్క చేసేవాడు కాదు. కార్తీక్ వాళ్ళ అమ్మ కూడా అత్తగారికి నచ్చదని ఎప్పుడూ విశాలమ్మ ఇంటికి వెళ్ళేది కాదు. కాస్త ఊహ వచ్చాక కార్తీక్ అడిగాడు తల్లిని, ఎందుకని విశాల జేజమ్మతో మాట్లాడవు? జేజమ్మ ఎంత మంచిది, నాకు ఇష్టమైనవి అన్నీ చేసి పెడుతుంది. విశ్వం తాతయ్య నాకు ఆడుకోవడానికి బొమ్మలన్నీ తయారు చేసి ఇస్తాడు. నేనంటే జేజమ్మకు ఎంతో ఇష్టం అంటూ. అవన్నీ పెద్ద విషయాలు లేరా, నీకెందుకు, వెళ్ళి ఆడుకో అని పంపించేసేది అతడి తల్లి. ఇంకా కాస్త పెద్దయ్యాక కార్తీక్కు కొంతవరకు విషయాలు అర్థమయ్యాయి. విశాల జేజమ్మ గురించి చెప్పమని తల్లి దగ్గర పట్టుబట్టాడు. చుట్టుపక్కల వారు విచిత్రంగా చెప్పుకునే విశాల కథను చెప్పనారంభించింది ఆమె. విశాల, ఆమెకు ఆ పేరు బహుశా విశాలమైన ఆమె కనులు చూసి పెట్టారేమో. పసిమి ఛాయతో, సన్నని జాజితీవెల ఉండి చూపురులను ఇట్టే ఆకర్షించే అందం ఆమెది. ఆ ఊర్లో ఓ అగ్రకులానికి చెందిన మోతుబారి రైతు రెండవ సంతానం. మహా పట్టుదల గలది. సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎక్కువగా పాటించే ఆ కాలంలో ఆడపిల్లలను పెద్దగా చదివించేవారు కాదు. విశాల కూడా 5వ తరగతితో చదువు ఆపేసింది. అప్పటికి అదే పెద్ద చదువు. తర్వాత ఇంటి పనులు, పొలం పనులు, ఇవే ప్రపంచం. యుక్త వయసు వచ్చినాక విశాలకు ఆ ఇంటి పాలేరు రంగన్న కొడుకు విశ్వంతో స్నేహం కుదిరింది. పరిచయం ప్రణయంగా మారింది. విషయం పెద్దల వరకు వెళ్ళేసరికి అది ప్రళయమే అయ్యింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా
ఆమె తండ్రి తన మేనల్లుడితో వివాహం నిర్ణయించాడు. పెద్దల పట్ల గౌరవమా, ప్రేమ పట్ల నమ్మకమా అని ఆమె నిర్ణయించుకునేలోగా పెళ్ళి జరిగిపోయింది. పెద్దలను ఎదిరించలేక పెళ్లి చేసుకున్న విశాల మనసు చంపుకొని భర్తతో కాపురం చెయ్యలేకపోయింది. 3 రాత్రులు గడిచాక మనసు లేని మనువు కొనసాగించటం ఎంత దుర్భరమో ఆమెకి తెలిసొచ్చింది. ఆ రోజు సాయంత్రం విశ్వకు తాము మామూలుగా కలుసుకునే చోటుకు రమ్మని కబురు పంపింది. విశ్వ వచ్చాడు. నా వల్ల కాదు విశ్వం, ఆ జీవితం నేను గడపలేను ఆవేదనగా అంది విశాల. నువ్వు లేని జీవితం శూన్యమని ఈ 3 రోజుల్లోనే నాకు కూడా అర్థమైంది విశాల. నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు విశ్వం. అతడితో ఉండలేను. జరిగిపోయిన పెళ్ళిని కాదనలేను. పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోనూ లేను. నీకు దూరంగా బ్రతకనూ లేను. నీవు సంతోషంగా ఉండటానికి నన్ను ఏం చేయమన్నా చేస్తాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మద్దతిస్తాను. ఏ త్యాగమైనా చేస్తాను. చెప్పు విశాల, నన్నేం చేయమంటావు? కానీ విశ్వం, అది పర్లేదు చెప్పు విశాల. నీతోనే జీవితం గడపాలని నా కోరిక విశ్వం. ఒకప్పుడు నీతో అందమైన సంసారం ఊహించుకున్నాను. కానీ ఇప్పుడు మారు మనువు చేసుకోలేను. మరొకరు ఎంగిలి చేసిన నా దేహాన్ని నీకు అర్పించను లేను. బహుశా ఈ విషయంలో ఎప్పటికీ నా మనసు మార్చుకోలేనేమో. నా మూర్ఖత్వంతో నీ బ్రతుకు మోడు వారిపోతుంది. అందుకే ఈ నిర్ణయం కూడా తీసుకోలేను. పిచ్చి విశాల, నీ పెళ్ళి అయిన మరుక్షణం నేను ఇక పెళ్ళి చేసుకోకూడదని, బ్రహ్మచారిగా మిగిలిపోవాలని నిర్ణయించుకున్నాను. నీవు నాతో ఉండాలనుకోవడం నాకు అనుకోని వరం. ఇందుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నీ వలన నా జీవితం పాడయిందని నువ్వు బాధపడక్కర్లేదు. నీ పెళ్లి విషయంలో నాకు ఎలాంటి పట్టింపులు లేకపోయినా నీకు ఇష్టం లేని పని నేను ఎన్నడూ చేయనని మాట ఇస్తున్నాను. నాకు నీ స్వచ్ఛమైన మనసు చాలు. జీవితాంతం నీ సాన్నిధ్యం చాలు. పద, ఇద్దరం కలిసి సంతోషంగా జీవిద్దాం. అలా ఇద్దరు ఆనాటి బలమైన కట్టుబాట్లను ఎదిరించి సహజీవనం మొదలుపెట్టారు. ఊరు వాళ్ళిద్దరినీ వెలివేసింది. విశ్వం వాటాకు రావలసిన పొలం పంచి ఇచ్చేశారు. ఊరి బయట కుటీరం లాంటి ఇల్లు కట్టుకుని ఇద్దరూ జీవితం మొదలుపెట్టారు. వాళ్ళు పెళ్ళి చేసుకోలేదు. భార్యాభర్తలుగా ఒక్కటూ అవనం లేదు. వారిద్దరినీ కట్టిపడేసింది కేవలం ప్రేమ బంధం మాత్రమే. ఆమె వదిలేసి వచ్చేసిన ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఏళ్లు గడిచాక కాలగర్భంలో అతను ముందుగా కలిసిపోయాడు. భర్త కాలం చేయగానే విశాల బొట్టు గాజులు తీసేసింది. అందుకు విశ్వం కూడా అభ్యంతరం చెప్పలేదు. దశాబ్దాలు గడిచిన వారి ప్రేమ చెక్కు చెదరలేదు. జీవితాన్నే ప్రేమమయం చేసుకున్న ప్రేమమూర్తులు వాళ్ళు. యుక్త వయసుకు వచ్చిన కార్తీక్ తల్లి చెప్పిన జేజమ్మ ప్రేమ కథ తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా? వాళ్ళిద్దరూ గొడవ పడగా ఎప్పుడూ చూడలేదు. తననే కాదు, పిల్లలు ఎవరైనా ఇద్దరూ ఆప్యాయంగా చూసుకునేవారు. అందుకే వాళ్లను వెలివేసిన పాత తరం వెళ్ళిపోయాక కొత్త తరం వాళ్ళకి ఆ వృద్ధ జంట అంటే గొప్ప ఆరాధన భావం ఉండేది. కార్తీక్ నానమ్మ ఉన్నన్ని రోజులు విశాల వాళ్ళింటికి వెళ్ళని కార్తీక్ తల్లిదండ్రులు ఆవిడ చనిపోయాక విశాల ఇంటికి రాకపోకలు సాగించేవారు. ఎవరినైనా ప్రేమించగలగటం విశాలమ్మ విశ్వంలా నైజం. చాలామందికి వారి జీవితం అంతు చిక్కకుండా ఉండేది. విశ్వం తాతయ్యను కార్తీక్ ఒకసారి అడిగాడు. నువ్వు జేజమ్మ ఎప్పుడూ పోట్లాడుకోలేదా? అదెలా సాధ్యమని. మీ జయజమ్మను నేను పెళ్లి చేసుకోలేదు కదరా, అందుకే గొడవ పడలేదేమో బోసి నవ్వులతో అనేవాడు విశ్వం తాతయ్య. ప్రేమలో పడి ఓ 6 నెలలో ఏడాదో కలిసి తిరిగి అన్నీ అయిపోయాక బ్రేకప్ చెప్పేసే తమ తరం వాళ్లకు పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళైనా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కీచులాడుకుని
తమ ముందు తరం దంపతులకు ఆ తరం ప్రేమ జంట ఒక అద్భుతం. వాళ్ళు తమ జీవితాల్ని వ్యర్థం చేసుకున్నారని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ సాంప్రదాయాల పట్ల నరనరాల్లో జీర్ణించుకుపోయిన విలువలు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ఆసక్తత వారు అలా మిగిలిపోయేలా చేశాయి. అది ప్రేమ కూడా కాదు. వారి బంధానికి అంతకు మించిన నిర్వచనం ఏదో ఇవ్వాలి. ఆలోచనలో నుంచి బయటపడి చూసేసరికి తమ ఊరు వచ్చేసింది. బస్సు దిగి ఊరి వైపు నడవటం మొదలుపెట్టాడు. దూరంగా ఊర్లో నుంచి అప్పుడే డప్పుల మోత వినిపిస్తుంది. జేజమ్మ అంతిమయాత్ర మొదలైందన్నమాట. నడక వేగం పెంచాడు కార్తీక్. తను ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా ఎదురొచ్చి దగ్గరికి తీసుకునే జేజమ్మ ఇక లేదంటే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. జేజమ్మ ఇల్లు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వచ్చిన జనంతో నిండిపోయింది. ఇంటి ముందు పడుకోబెట్టిన ఆమె పార్థివ శరీరం. కొంతమంది అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. నిద్రపోయినట్టే ఉన్న ఆమె ముఖం చూడగానే కార్తీక్కు దుఃఖం ఆగలేదు. కాసేపు అయ్యాక తేరుకొని విశ్వం తాతయ్య కోసం చుట్టూ చూశాడు. ఓ మూల నిస్తేజంగా కూర్చున్న ఆయన్ని చూడగానే కార్తీక్ హృదయం ద్రవించింది. ఆమె ఎడబాటును ఆయన ఎలా తట్టుకోగలడు? మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళాడు కార్తీక్. మనిషి భరించలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఏడుపు కూడా రాదేమో. బాధలో చిట్ట చివరి స్థితిలో ఉన్న ఆయన్ని ఎలా ఓదార్చాలో కార్తీక్కి తెలియలేదు. అక్కడ కొంతమంది పెద్దలు ఆమెకు విధవరాలికి జరిపించినట్టు శాస్త్రబద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వం తాతయ్య మెల్లగా గొంతు పెగిల్చుకున్నాడు. ఆగండి, నా విశాలను పుణ్యస్త్రీగా సాగనంపండి అడిగాడు వేడుకోలుగా. అదెలా కుదురుతుంది? ఆమె భర్త చనిపోయాడుగా. వారు ఆపేక్షించారు. విశ్వం తాతయ్య అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని ఇంట్లోకి వెళ్ళాడు. దేవుడి ముందున్న కుంకుమ తీసుకుని వచ్చి విశాల నుదుటి మీద తిత్తాడు. ఆమె ఉన్నంత వరకు ఆమెకు ఇష్టమైనది ఏదీ కాదనలేదు. ఈ క్షణం ఈమె నా భార్య. ఇప్పుడు పుణ్యస్త్రీయే కదా, దయచేసి ఆ ప్రకారం కార్యక్రమాలు జరిపించండి. అక్కడున్న వారి అందరి కళ్ళు చెమర్చాయి. వారిద్దరి గురించి తెలిసిన ఆ ఊరి జనం ఆయన్ని వ్యతిరేకించలేకపోయారు. ఆయన ఇష్ట ప్రకారమే ఆమెను ముత్తైదువుగా అలంకరించి మిగతా కార్యక్రమాలు పూర్తి చేశారు. శవయాత్ర మొదలైంది. తాతయ్యను కార్తీక్ మరికొందరు మెల్లగా పట్టుకొని నడిపించి తీసుకువెళ్లారు. ఆమె దేహాన్ని ఖననం చేసే చోట దింపారు. అంతిమ యాత్రలో చివరి ఘట్టం. ఒక్కొక్కరే వెళ్ళి ఆమె ఆత్మ శాంతించాలని ప్రార్థించి వస్తున్నారు. అప్పటి వరకు ఓ పక్కన కూర్చున్న విశ్వం తాతయ్యను తీసుకెళ్లాలని కార్తీక్ మెల్లగా ఆయన్ని లేపాడు. అంతే, ఆత్మలేని ఆయన శరీరం పక్కకి ఒరిగిపోయింది. బహుశా స్వర్గంలో కూడా అమర ప్రేమికులులాగా వెలుగొందడానికి ఆమెతో పాటు వెళ్ళిపోయాడు కాబోలు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.